రైట్. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. సో ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో ఫాస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడి సంబంధించి అప్పట్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి బాధితుడు దశాబ్ద కాలంగా ఫాస్ట్ గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలో కూడా ప్రార్థనలు చేస్తున్నారని కూడా కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ తావులేదని, కాబట్టి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదు అని కూడా ఏపీ హైకోర్టు అప్పట్లో స్పష్టంగా తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ కేసులో ఫిర్యాదు చేసిన వారు కేసులో ఉన్న బాధితుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు ఇచ్చింది అని చెప్పి ఏపీ హైకోర్టులో ఉన్న పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సమర్థించడమే కాకుండా ఈ విధంగా ఏదైనా కేసులు ఉంటే అవి కూడా రద్దయిపోతాయి అని కూడా ఈ సందర్భంగా పరోక్షంగా చెప్పినట్టయిందని కూడా న్యాయవాదులు చెబుతున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టులో కూడా ఆయన చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన తీర్పు చెప్పింది. అయితే ఆ పిట్లవానిపాలెం కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో కూడా సుదీర్ఘ కాలంగా విచారణ జరిగింది. ఈ విచారణ జరిగిన తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసులో ఎస్సీ హోదా వర్తించదు అని కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఈ తీర్పు వెలువరించడంతో భవిష్యత్తులో ఇటువంటి కేసులు ఎవరు కూడా నమోదు చేయకూడదు అని కూడా పరోక్షంగా చెప్పినట్టయింది. గతంలో ఈ విధంగా ఏ అయితే కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు రివ్యూ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా హైకోర్టులోని పలువురు న్యాయవాదులు చెప్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఈ తీర్పిచ్చింది. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితుడు దశాబ్ద కాలంలో పాస్టర్గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది.